ఈ దినము మీ మధ్య ఒక చిన్న పాఠాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మానవ జీవితం సుఖదుఖములతో కూడి ఉన్న జీవితమని జ్ఞాని అయిన ప్రసంగి చెప్పాడు. మానవ జీవితంలో కొన్నిసార్లు ఆనందం ఉంటుంది, మరి కొన్నిసార్లు దుఃఖము ఉంటుంది. ఆ దుఃఖమును బట్టి, మనకు జరిగిన సంఘటనలను బట్టి మన గుండె బరువెక్కి కన్నీరు అనేది వస్తుంది. ఆ కన్నీరుని బట్టి నీ ప్రాణము కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు జరిగినటువంటి సంఘటనలను బట్టి, మీకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి మీ మనసు గాయపరచబడుతూ ఉంటుంది. ఆ సమయంలో కన్నీరు కార్చవలసి వస్తుంది. అలా గమనించండి, కొన్నిసార్లు ఏంటి నా పరిస్థితి, ఏంటి నా స్థితి అని దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుంది. అయితే నీవు కార్చిన కన్నీళ్ళు వృధా పోవు. నువ్వు కార్చిన ఆ కన్నీళ్ళు విలువైనవి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు నా వాక్య సారాంశం ఏంటంటే, నువ్వు కార్చిన కన్నీళ్ళు వృధా కావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కార్చే కన్నీళ్లకు గొప్ప శక్తి ఉంటుంది. నువ్వు కార్చే కన్నీళ్లకు గొప్ప వెల కట్టబడుతుంది. నువ్వు కార్చే కన్నీళ్ళు ప్రతి బొట్టుకు నీకు ప్రతిస్పందన కలుగుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ నవ్వు దుఃఖమునకు మార్చుకొనుడి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, వాటి ద్వారా నీకు గొప్ప ఆదరణ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ కన్నీళ్లను నీ వారు చూడకపోవచ్చు. నువ్వు కార్చే కన్నీళ్ళు నీ భర్త నిన్ను అడగకపోవచ్చు. నువ్వు కార్చే కన్నీళ్ళు, ఎందుకమ్మా కన్నీళ్ళు కారుస్తున్నావని నీ పిల్లలు అడగకపోవచ్చు. కానీ నువ్వు కార్చే కన్నీళ్ళు నిన్ను రక్షించిన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు తగిలిన గాయం, నీకేర్పడే గాయం చూచి ఆధైర్యపడవద్దు. నాకెవరు లేరే, నా సమస్య మొయ్యలేనంతగా ఉందే. ఇర్మియా గారు 9వ అధ్యాయము 18వ వచనములో ప్రియులారా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. మన కన్నులు కన్నీళ్లు విడిచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వణుకున్నట్లుగాను వారు త్వరపడి, చూసారా ప్రియులారా, మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నురెప్పల నుండి కన్నీళ్లు జారునట్లుగాను రోదన చేస్తావో, ఆ కన్నీళ్ళు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క సింహాసనాన్ని, దేవుని యొక్క మనసును కదిలిస్తాయి. నువ్వు కార్చావే ఆ కన్నీళ్ళు నీకు ధైర్యాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, మనశ్శాంతిని రావడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నా బ్రతుకెప్పుడు కన్నీళ్ళేనా అని అనుకోమాక.
నీ కన్నీళ్ళు విలువైనటువంటివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనములో చూడండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము నీ కంటి పాపను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రజలు దేవునికి మొర్రపెడుతూ, సియోను కుమారి తన జీవితం ఎలాగుందంటే నదీ ప్రవాహము వలె తన కన్నీళ్ళు కారుస్తూ ఉంది, తన కన్నీళ్ళు ఒలుకుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఎప్పుడు అంటే ఎందుకు అనగా తన కన్ని పాపను విశ్రమింపకుండా, విరామము లేకుండా కారుతూ ఉందంటే వారు దేవుని యొక్క కోపానికి, దేవునికి దూరమైపోయి నామకర్త బ్రతుకులు బ్రతుకుతూ, వేషధారులుగా జీవిస్తూ, దొంగ భక్తి చేస్తూ, దేవుని బిడ్డలమని చెప్పుకొని దేవుని కృపకు దూరముగా ఉన్న ఆ ప్రజలకు దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనము చేస్తున్నాడు. ఇదిగో నదీ ప్రవాహము వలె మీ కన్నీళ్ళు పారనివ్వండి. ఇదిగో మీ పిల్లలు బ్రతుకులు మారాలంటే, బాగుపడాలంటే, వారు సజీవుడైన దేవుని దగ్గరికి రావాలంటే నీ కన్నులకు విరామము ఇవ్వద్దు. సంఘము కన్నీళ్లు కార్చే సంఘముగా ఉండాలి. సంఘము భారము కలిగి ఉండాలి. సంఘము నశించిపోతున్న ఆత్మల పట్ల, పాడైపోతున్న ఆత్మల పట్ల, దేవునికి దూరం అయిపోతున్న ఆత్మల పట్ల సంఘము నదీ ప్రవాహము వలె కన్నీళ్ళు పారాలి. నీ బిడ్డల కొరకు నీ కన్నీళ్ళు కారుస్తున్నవా? నీ భర్త కొరకు నీ కన్నీళ్ళు కారుస్తున్నవా? ఎవరో నాకు ఒక అమ్మ చెప్పింది, అయ్యా ఏడిస్తే నాకు కన్నీళ్ళు రావండి అంటే ఆ గుండె ఏమైపోయింది? ఆ గుండె ఏమైపోయింది? కన్నీళ్ళు రాకపోతే ఎలాగా? నీ ఆత్మీయ స్థితి, నీ కుటుంబ జీవిత స్థితి, నీ బ్రతుకు స్థితి పాడైపోతున్నప్పుడు కన్నీళ్ళు కార్చక ఎలా ఉండగలవు? నీ ముందే నీ పిల్లలు పాడైపోతే కన్నీళ్ళు కార్చక ఎలా ఉండగలవు? సంఘము కన్నీళ్లు కార్చాలి. విశ్వాసి నీ ఆత్మీయ జీవితాని కోసం కన్నీళ్లు కార్చాలి. యేసయ్య అన్నాడు, ఇది నవ్వే సమయము కాదు, ఇది ఆనందపడే దినాలు కాదు, మీ ఆనందము దుఃఖమునకు మార్చుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి, ఒక భక్తుడు కార్చిన కన్నీళ్ళు గొప్ప ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఎదుటి వ్యక్తి మనసును నీ కన్నీళ్ళ ద్వారా కరిగిస్తాయి. కాబట్టి కొన్నిసార్లు నువ్వు దుఃఖపడుతూ ఇంత కన్నీళ్లు కారుస్తున్నాను విరామము లేకుండా, ఫలితము లేకపోతుందని నీ విచారపడద్దు. దయచేసి నీ కన్నీళ్లకు సమాధానము ఒక దినాన్న దొరుకుతుంది. ప్రియులరా, నువ్వు ఏ విధంగా అయితే కన్నీళ్లు కారుస్తున్నావో ఆ కన్నీళ్ళే ఆనంద బాష్పాలుగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నీళ్ళు దేవుడు దాస్తాడు. నువ్వు కార్చే కన్నీళ్ళు దేవుడు దాయడానికి ఇష్టపడతాడు. కీర్తన 56వ కీర్తన 8వ చరణంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినది, అది నీ కవిలిలో కనబడుతున్నది. హల్లెలూయా. అయినటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కార్చే కన్నీళ్ళు దేవుని కవినిలో కనబడుతున్నాయి. నువ్వు కార్చే కన్నీళ్ళు దేవుని జీవ బుడ్డిలో దాస్తా ఉన్నాడు.
ఆ కన్నీళ్ళ ద్వారా దేవుడు నీ కోరికలను తీర్చుటకు ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, నా బ్రతుకు, నా స్థితి, నా పరిస్థితి ఇట్లా అయిపోయిందేటి? ఎన్నాళ్ళ వరకు ఈ పరిస్థితులు నాకుంటాయి? ఎన్నేళ్ళు నా బ్రతుకులో ఈ దుఃఖము ఏలుబడి చేస్తుందని నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. అయితే నువ్వు కార్చే కన్నీళ్ళు విలువైనవి. నువ్వు కార్చే కన్నీళ్ళు స్వచ్ఛమైనవి. నువ్వు దేని కొరకైతే కన్నీళ్ళు కారుస్తున్నావో ఆ అవసరతలో నమ్మిన వారు చప్పట్లు కొడితే చాలా మంచిది. ప్రియులారా, దావీదు యొక్క అనుభవం, తాను కన్నీరు కార్చిన ప్రతి కన్నీరు దేవుడు తన జీవ కవిని బుడ్డిలో దాచాడు. అవి వృధా పోలా. అవి ఆ కన్నీళ్ళు ఒక ముత్యముల వలె దేవుడు భద్రపరిచాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనకు అభయం ఇస్తున్న అభయం ఏంటో తెలుసా? సహోదరి, సహోదరుడా, నువ్వు దేని కొరకైతే కన్నీళ్ళు కారుస్తున్నావో ఆ కన్నీళ్ళు నీకు వృధా పోవు. ఆ కన్నీళ్ళు వ్యర్థమైపోవు. ఆ కన్నీళ్ళు నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. మనకున్న బాధలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి నీవు కన్నీళ్ళు కార్చొచ్చు. అయితే ఆ కార్చిన కన్నీళ్ళు జీవ కవిని బుడ్డిలో దేవుడు ఉంచుతాడు. నేను ఒక మాట చెప్పనా? మీరు దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది కన్నీళ్ళు కారుస్తున్నారు? బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు కార్చటం కాదు. నీ ఆత్మీయ జీవితంలో రక్షకుడైన ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు, నీ స్థితిగతులు దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఏడవకుండా ఎలా ఉండగలుగుతున్నావు? మొర్ర పెట్టకుండా ఎలా ఊరుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితం, ప్రియులరా, మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం మనం కన్నీరు కార్చాలి. నీ కోరికను తీర్చటానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో జీవిస్తున్నాం, బట్ట కట్టుకుంటున్నాం, తింటున్నాం, మనకున్న పరపతను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న యోగ్యతలను బట్టి సరిపోతుందని సర్దుబాటు చేసుకుంటున్నాం. కానీ నువ్వు దేవుని దృష్టిలో ఒక మర్రగుజ్జుగా ఉన్నావు. దేవుని దృష్టిలో నువ్వు ఒక పసి కందువుగా ఉన్నావు. కారణం ఏంటంటే ఆత్మల భారం ఉండటం లేదు. దేవుని బిడ్డ, నువ్వు కార్చే కన్నీళ్ళు వృధా పోవు.